వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంది, వాయిస్ బాగుంది. లేదు యాక్చువల్లీ వద్దన్నారు ఆయన, కావాలా అని అడిగాడు. అది సార్ ఈ వాయిస్ అన్నాడు. నాకు తెలుసు అప్పుడు ఇంకా ఎక్కువ అంటే పొద్దున 3:30 వాయిస్ చూసిన తర్వాత నేను దాన్ని దీన్ని క్యాచ్ చేసా. 3:34కి నేను స్టార్ట్ చేస్తే మాట్లాడతాను, మళ్ళీ రాత్రి 12కో స్టాప్ చేస్తాం కంటిన్యూస్గా. అంటే ఈడ కార్ స్టార్ట్ అయింది అంటే ఇంకా కంటిన్యూస్గా అది బద్రీనాథ్లోనూ ఆగుతుంది. అట్లా మాట్లాడుతూ ఉంటాం కంటిన్యూస్ క్లాస్లో. అంటే లడాఖ్లో క్లాస్ అయితే మళ్ళీ మధ్యప్రదేశ్లో ఏదో ఒక చిన్న విలేజ్లో ఉంటుంది. హిందీ కూడా వచ్చి మీకు హిందీ మాట్లాడటం అవుతుంది సార్, హిందీ తమిళ్. నేను 70s అంతా చెన్నై మద్రాసులో. అందుకే అనుకున్నా చెన్నై, మేము చెన్నై ఉన్నాం. 72 విజయ్ పబ్లికేషన్స్ కాదు, మెయిన్ పాండి బజార్లో ఫస్ట్ టర్మ్లో. మేము వడపల్లిలో ఉన్నాడు, పాండి బజార్ వచ్చి ఉన్నాము. వడపల్లి సినిమా వాళ్ళు అక్కడ ఉన్నారు. అట్లా మీకు తమిళ్, హిందీ అట్లా అన్ని లాంగ్వేజ్. ఇంగ్లీష్లో మీరు చెప్పండి. ఇంగ్లీషు వేరే ఆశీష్ విద్యార్థి ఇంగ్లీషు హిందీ. మళ్ళీ ఆర్టిస్ట్ విద్యార్థి వేరే ఆయన ఆర్టిస్ట్ విద్యార్థి అలాగా. అట్లా కూడా ఈ మార్పులు ఏమనుకుంటున్నా వాళ్ళ నాయన కమ్యూనిస్ట్ కేరళ. కొంచెం బాడీలో అట్లా ఉంటుంది ఆయన, చాలా తెల్ల ఫేస్ అది. చాలా అందులో వాళ్ళ ఆయన అప్పుడు కమ్యూనిస్ట్ ఫ్రీడమ్ ఫైట్ చాలా. నా ఫ్రెండ్కి ఈయన శిష్యుడు, ఆయన మొత్తం మ్యూజిక్లో చాలా పండితుడు అనమాట. ఆయనకు వాళ్ళ అబ్బాయి లాగా అనుకో ఆశీష్తో మాట్లాడిద్దాము అని. ఆయన సీడీ చూసి ఫస్ట్ మన ఆయన టీ సిరీస్కి టైమ్స్ వాళ్లకు చైర్మన్గా ఉండే, టైమ్స్ మ్యూజిక్కి ఈయన చైర్మన్గా ఉండే నా ఫ్రెండ్. ఆయన టైమ్స్ చైర్మన్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చొని చూశారు. బాంబే టైమ్స్ పెట్టి చూసి సార్ మా చేతులకు వస్తే ఇది చచ్చిపోతుంది, మేము కమర్షియల్గా చూస్తాం, మీరే పెట్టుకోవడమే ఇది, ఇట్ ఇస్ అ మాన్యుమెంట్, పారేయడం కరెక్ట్ కాదు. నాకేమీ తెలియదు ఆ టైంలో. ఒకటే నాకు అది ఇట్ హ్యాస్ టు గో అవుట్, పంపించాలి విశ్వానికి అనేది. తప్పితే దాంట్లో డబ్బు సంపాదించాలా. మళ్ళీ వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి దాన్ని సోనీ వాళ్ళు ఇద్దరు అగ్రిమెంట్ ఇచ్చేస్తారు, మీరు ఎప్పుడైనా వచ్చి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు మాకు. అప్పుడు ఇంకా ఆడబాంబలో అట్లే ఆశీష్ ఫోన్ చేస్తే షూటింగ్లో ఉన్నారు, నేను వచ్చి చేసేస్తాను అన్నాడు. ఆయన స్టూడియో బుక్ చేశాడు. 8 hours నిలబడుకొని. లిప్సింక్ లేదు కాబట్టి, లిప్సింక్ లేదు మనం ప్రాబ్లం. లిప్సింక్ లేకపోతే ఓన్లీ ఆ ఫీల్ తోటి చెప్పాలి, ఫీల్ అవ్వాలి ముందు. కానీ ఆ ఫీల్ ఉండదు, ఆ ఫీల్కి చాలా కష్టం. ఫీల్ ముఖ్యం. మెయిన్ అక్కడ తెలియని పదాలు ఏంటివి అంటే అప్పటి వరకు ప్రపంచానికి కాస్మిక్ ఎనర్జీ తెలియదు. చాలా పదాలు కొత్త థియోసోఫికల్ సొసైటీలో తప్ప కొన్ని 1-2 పదాలు సాధారణ మానవులకు అర్థమయ్యేది కాదు. అప్పటి వరకు లేవు అసలు. గురుగారు ఒక అద్భుతమైన అలాంటి ఒక సృష్టి విశ్వానికి సృష్టించి అలాంటిది నెక్స్ట్ ఇంకోటి ఏదైనా ఇవ్వాలని ఎందుకు అనుకోలేదు? 24 సంవత్సరాలు అయితే అదే పని మీదనే ఉంటా, చేసేవాడు లేదు. నా దగ్గర 3 అవతార్ సినిమాలంత మెటీరియల్ ఉంది.